అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 49వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. నైట్ నన్ను భరించి అలసిపోయి నీరసంతో అలాగే పడుకుని పోయావే తింగరి అని అర్జున్ అంటే, ఏంటో అర్జున్ నాకంతా కన్ఫ్యూజన్గా ఉందని అరు అంటే, ఆమె కాళ్ళు పట్టి ఒళ్ళోకి తీసుకొని ముందు ఈ టాబ్లెట్ వేసుకో అని నోట్లోకి జ్యూస్ గ్లాస్ ఖాళీ చేయించి ఫ్రెష్ అవ్వు అని అర్జున్ అంటాడు. చలికి ముక్కు బుగ్గలు ఎర్రగా మారితే నీరసంగా ఉంది అజ్జు అని అతని మెడ ఖర్చుకుపోతుంది. చిన్నగా నవ్వి, పోనీ నేను చేయించనా అని నడుముని చుట్టేస్తూ అంటాడు. సిగ్గుతో ముఖం అతని మెడవంపులో దాచుకుంటూ, అక్కర్లేదులే అర్జున్ సార్, మీరు ఎలా చేస్తారో నాకు బాగా తెలుసని అర్జున్ నుండి దిగి పైకి పరిగెడుతుంది. ఏ తింగరి, మెల్లగా వెళ్ళవే, ఇప్పుడు తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా దొరుకుతావని ఫోన్ కాల్స్ మాట్లాడడం కోసం గార్డెన్లోకి వెళ్తాడు. పైకి వెళ్ళిన ఆరుషి లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. ఇన్నర్ వేస్తో సహా తన థింగ్స్ అని నీట్గా ప్యాక్ చేసి ఉండడం చూసి, అయ్యగారు పైకి కనిపించారు కానీ పెద్ద దొంగే అని అనుకుంటూ మోకాళ్ళ వరకు ఉన్న ఒక మ్యాక్సీ డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది. అరగంటకి అర్జున్ పైకి వస్తే ఫ్రెష్ అయిన ఆరు గ్లాస్ విండో కర్టెన్ తప్పించి అప్పుడే చీకటి పడుతూ ఉన్న గార్డెన్లో పిచ్చుకలు పావురాలు తిరుగుతూ ఉంటే చూస్తూ ఉండిపోతుంది. చిన్నగా నవ్వుతూ వెనక నుండి ఆమెను హక్ చేసుకుంటాడు అర్జున్. తన భుజం మీద గడ్డ వాంచి కిందకి రాకుండా ఎక్కడేం చేస్తున్నావే అని అర్జున్ అంటే, ఇక్కడ వ్యూ బాగుందని చూస్తున్నాను అజ్జు అని ఆరుషి ముద్దుగా అంటుంది. నాకు కూడా అని అర్జున్ అంటే, ఆరుషికి అర్థం కాక చూస్తూ ఉంటే, కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలే, సింప్లీ అమేజింగ్ అని అర్జున్ అంటాడు ఓరగా. అర్జున్ని చూస్తూ అతని చూపులు ఎక్కడున్నాయో తెలుసుకొని తన గుండెల దగ్గర చూస్తుంది. తను వేసుకున్న మ్యాక్సీ స్క్వేర్ నెక్ కావడంతో క్లీవేజ్ ఎక్స్పోజ్ అవుతుంటే అర్జున్ చెంపకి చిన్న స్లాప్ ఇచ్చి వెనక్కి తిరుగుతుంది. ఎందుకు కొట్టావే, నా ప్రాపర్టీ నేను చూసుకుంటున్నా, నీకేంటి మధ్యలో ప్రాబ్లం అని అంటాడు అర్జున్. మరి రాత్రి చూసింది ఏంటో అని అంటున్నారు. నేను మరీ అంత మొరటుగా బిహేవ్ చెయ్యనులే బేబీ అని తన మీద క్లాక్కొని పెక్కిస్తాడు నవ్వుతూ. ఆకలిగా ఉంది అజ్జు అని అరు అంటే, కమ్ అని రెండు చేతుల్లో ఆమెని ఎత్తుకుంటాడు అర్జున్. భార్య మీద సడన్గా ఈ ప్రేమ ఏంటి అర్జున్ సార్ అని మెడ చుట్టూ చేతులు వేసి అర్జున్ని అడుగుతుంది తన మీసాన్ని పంటితో లాగుతూ. ఆరుషి, నీ మీద ప్రేమ అనేది ఎప్పుడు పెరుగుతుందే కానీ అనువంత కూడా తగ్గదు అరు అని నుదుటికి చిన్నగా డాష్ ఇస్తాడు అర్జున్. అది విని బొగ్గని గట్టిగా కొరికేస్తుంది అరు. జెంట్లీ రాక్షసి అని ముద్దుగా కసిరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి తనకి ఎదురుగా కూర్చుంటాడు. లీడ్ ఓపెన్ చేసిన ఆరుషికి ఆకలి మీద వాటి పేర్లు కూడా తెలియకుండానే అర్జున్ తినిపిస్తుంటే తినేస్తుంది. అర్జున్కి అరు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది. తనని ఇంటెన్స్డ్గా అర్జున్ చూస్తుంటే ఆ చూపుల భావనాలు అర్థమై, టీవీ చూద్దాం, బోర్ కొడుతున్నారు ఎవరంటే, నా నుంచి తప్పించుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నావే తింగరి అంటూ రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అర్జున్. అర్జున్ ప్లీజ్, నాకు ఓపిక లేదని అరు అంటే, నైట్ నుండి వెయిట్ చేస్తున్నాను, ఇంకా దూరంగా ఉండటం నా వల్ల కాదు బేబీ, ట్రై టు అండర్స్టాండ్ అరు అని బెడ్ మీద సున్నితంగా ఆమెను చేర్చి తనపై అతను వాలిపోతాడు. సిగ్గుతో వాలిపోతూ అతన్ని సూటిగా చూడలేని తన నయనాలను కసురుకుంటూ అరుని చూస్తూ, బేబీ లుక్ యాట్ మీ అని అంటాడు అర్జున్. మత్తుగా అలా అంటూ ఉండేసరికి చిన్నగా కళ్ళు రెండు కూడా పైకెత్తి అర్జున్నే కొంటిగా నవ్వుతూ చూస్తున్న తనని మీసాలని పంటితో లాగేస్తూ, అబ్బా రాక్షసి, నొప్పిగా ఉంది, వదులు అని అర్జున్ అంటూ ఉంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టు బైట్ చేసినా కూడా నేను ఊరుకోవాలి, మరి నాకు అప్పుడు ఇలాగే నొప్పిగా అనిపిస్తుంది అని అరు కచ్చిగా అంటుంది. నిన్ను బైట్ చేయడం కాదే, అవి రొమాంటిక్గా నన్ను నువ్వు బైట్ చేయడం పిచ్చి అంటారే అని అర్జున్ అంటూ ఉంటే, నాకు ఈ పిచ్చే నచ్చింది, మరి ఏం చేయమంటావు అని ముద్దుగా కసురుకుంటుంది అరు. ముద్దుతో ప్రయాణమైన అతని ప్రయాణం ఆమెలోని అమృత బదనాన్ని ఇష్టంగా ప్రేమతో సేవిస్తూ ఆమెలో కలిసిపోయాల్సిన అరుకి తన ఊపిరి అందించి తన మీద క్లాక్కొని థ్యాంక్ యూ మై లవ్ అని ముద్దు పెట్టుకొని కళ్ళు మూస్తాడు. అర్జున్ హుడీ జీన్స్లో రెడీ అయితే అరు కూడా జీన్స్, వైట్ హై నెక్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్తో రెడీ అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామని అరు ఎగ్జైట్ అవుతూ అడిగితే, చెప్తాను కమ్ అని చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు. బైక్ చూసి ఆర్షికి నీరసం, భయం రెండు ఒకేసారి కలిగితే ఎక్కువ అన్నట్లుగా ఒక లిక్కిస్తాడు. అర్జున్, కార్లో వెళ్దాం అజ్జు, బైక్ రైడింగ్ అంటే నాకు భయం అని తెలిసి కూడా ఎందుకు ఇబ్బంది పెడతామని అరు ఇన్నోసెంట్గా అంటుంది. ఏమీ కాదు బేబీ, నేనున్నాను కదా, ట్రస్ట్ మీ అని అర్జున్ చెయ్యి అందివ్వగానే డీప్ బ్రీత్ తీసుకొని వెనక్కి కూర్చుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లేటెస్ట్ మోడల్ బైక్ మనాలి రోడ్స్ మీద దూసుకొని పోతూ ఉంటే వెనక్కి కూర్చున్న అరు అర్జున్ నడుముని తన రెండు చేతుల్లో చుట్టేసి విశాల వీపు మీద తలవాల్చి ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తుంది. కాసేపటికి వాటర్ సౌండ్కి కళ్ళు తెరిచిన అరు బైక్ ఆగడంతో కిందకి దిగుతుంది. మనాలిలోనే ఫేమస్ ప్లేస్లో ఒకటైన నెహ్రూ కుంద్ వాటర్ లేక్ మంచుతో పేర్కొన్న కొండలు, పచ్చిన చెట్లు నడుమ అందమైన వ్యూ. వావ్ అజ్జు, సో బ్యూటిఫుల్ అని నవ్వుతూ
ముందుకు వెళ్తుంటే హే తింగరి జాగ్రత్త కిందకు చూడు స్నో ఉందని తనేం చేయందించి ఒక పెద్ద రాయి మీద తను కూర్చొని తన ఒళ్ళో అరువుని కూర్చోబెట్టుకుంటాడు. జనాలు తక్కువగా ఉండడం అరువు కూడా కంఫర్ట్గా అర్జున్ ఒళ్ళో కూర్చొని చలికి చేతులు రబ్ చేసుకుంటుంటే అర్జున్ చేతులతో ఆర్షి చేతులు లాక్ చేస్తూ అరువు చుట్టూ అందమైన ప్రదేశాన్ని చూస్తూ మురుస్తూ ఉంటే భార్య ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ అర్జున్ మురుస్తాడు. చాలా బాగుంది కదా అర్జు అని ఆర్షి అంటే నీకంటే అందంగా నా కంటికి ఏదీ కనిపించదని అర్జున్ అరువు బుగ్గకి ముద్దు పెడుతూ అంటాడు. అర్జు ఎవరైనా చూస్తే బాగోదని ఆర్షి అంటే చూడని నా పిల్లాన్నే కదా నేను కిస్ చేసిందని అర్జున్ అంటూ మొబైల్ తీసుకొని ఓ 4 సెల్ఫీలు అందంగా క్యాప్చర్ చేస్తాడు. ఒక 20 నిమిషాల వరకు చుట్టూన్న అందాన్ని చూస్తూ ఆ క్లైమేట్కి చలి తట్టుకున్న నెక్స్ట్ సెకండ్ చలికి బాడీ షివర్ అవ్వడంతో అర్జున్కి ఇంకా దగ్గరగా జరిగి హక్ చేసుకుంటూ గువ్వ పిల్లల అతని బాహువుల్లో దూరిపోతుంది. చలిగా ఉందా వెళ్దాం పదా అని తను వేసుకున్న జాకెట్ ఆరుషికి ఇచ్చి చెయ్యి అందించగానే తన చెయ్యిని పట్టుకొని జాగ్రత్తగా నడిపించుకుంటూ బైక్ దగ్గరికి వెళ్తారు. బైక్ని ఒక ఫేమస్ రెస్టారెంట్ ముందు ఆపి లోపలికి తీసుకొని వెళ్తాడు. అర్జున్ ఆర్డర్ ఇచ్చే లోపుగానే ఆరుషి వాష్రూమ్కి వెళ్ళేసి అర్జున్ ఎదురుగా కూర్చుంటుంది. వేడిగా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో బేరర్ మొత్తం డైనింగ్ టేబుల్ నిండుగా నింపేసి వడ్డిస్తూ ఉంటే లీవ్ అని గట్టిగా అరుస్తాడు అర్జున్. ఆరుషిని వాటిని చూస్తూ ఇవేం ఫుడ్ ఐటమ్స్ అజ్జు అని ఆరుషి అడిగితే ఇక్కడ ఇవే ఫేమస్ టేస్ట్ ఇట్ అని ఆరుషి నోటికి అందిస్తాడు. ఆరుషి చేత శుభ్రంగా తినిపించుకొని మొబైల్ చూసుకోవడంలో అర్జున్ బిజీ అయిపోతే ఆరు కూడా తింటూ అర్జున్ ఇంట్లో తెలుసా మనం ఇక్కడ ఉన్నామని అని అడుగుతుంది. కింద పెదవికైనా కర్రీని టిష్యూతో తుడుస్తూ ఈ టైంకి తెలిసే ఉంటుందని అర్జున్ అంటాడు. అంటే నువ్వు చెప్పలేదా అని అడుగుతుంది. లేదు మీ తింగర్ అన్నయ్య ఉన్నాడుగా చూసుకుంటాడులే అని అర్జున్ అనేసరికి అలా అనుకో అజ్జు నిజం చెప్పు అని ఆరుషి అడుగుతూ ఉంటే ఆ రోజు మా అన్నయ్య నాకు బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే నేను ఈరోజు ప్రాణం అనే మాట కూడా పూర్తి కాకముందే ఆమె పెదవి మీద వేలు పెట్టేసి ఆరుషిని నోటి నుండి ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు రాకూడదని చెప్పానా సీరియస్గా అంటాడు అర్జున్ ఆరుషిని చూస్తూ. అప్పటి వరకు శాంతంగా ఉన్న ముఖం ఇప్పుడు కాస్త స్థిరపడటంతో సారీ బట్ ఇదే నిజం కదా అని అరు అంటే వాడికి నువ్వు నిజంగానే పిచ్చెలివి సరేనా అని మీ తింగరన్నయ్య అలా కాదు ఇంటెలిజెంట్ ఓకేనా ఇంకా టాపిక్ వదిలే అని బిల్ మీద క్యాష్ పెట్టి వెళ్దామని అసహనంగా అడుగుతాడు. ఐస్ క్రీమ్ కావాలని ముద్దుగా అడుగుతుంది అరు. నొసలు ముడేసి అరు వైపు చూస్తూ ఆర్ యూ మ్యాడ్ అరు ఈ చలికి వణుకుతూనే ఐస్ క్రీమ్ కావాలని ఎలా అడుగుతున్నావే అని అంటే చలికి ఐస్ క్రీమ్కి విడుదలైనంత బలవంతం ఉందిలే అజ్జు ఇంతకీ కొనిస్తున్నావా లేదా అని గారంగా అడుగుతుంది. ఉష్ అని నుదురు రబ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు నీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మరి చూస్తూ ఉన్న ఒక్క స్నీజ్ వచ్చినా అప్పడం అయిపోతావు నా చేతిలో అని అర్జున్ బేస్ వాయిస్తో అంటాడు. దెబ్బకి గుటకలు మింగుతూ టెంప్ట్ చేస్తున్న బౌల్ని చూసి ఆశని చంపుకొని ఇంకా చాలని టిష్యూతో బూత్ తుడుచుకుంటూ అంటుంది. ఆరుషి వైపు వియర్డ్గా చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆగవయ్య మగడ నేను వస్తున్నాను కదా అని అంటూ స్పీడ్గా ముందుకొచ్చి అర్జున్ చేతిని తన చేతితో లాక్ చేసేస్తుంది. బైక్ స్టార్ట్ చేసి అరు వైపే చూడగానే ఎక్కి అర్జున్కి తనకి మధ్య గాలి కూడా చొరబడనంతగా గట్టిగా అతని నడుముని చుట్టేస్తుంది. ఆరుషి చూడగానే అజ్జు అని ఫ్రంట్ మిర్రర్లో కనిపిస్తున్న అర్జున్ని చూస్తూ పిలిస్తే అని అర్జున్ పలుకుతాడు. నీకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం అని అడుగుతుంది. అంతా మంచు పేరుకున్న రోడ్స్ మీద అతని డ్రైవింగ్ స్కిల్స్ చూసి మెస్పరైజ్ అవుతూ యూఎస్లో ఉన్నప్పుడు వీక్లీ రేసింగ్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక వర్క్ బర్డెన్ తగ్గించుకోవడం కోసం అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేసేవాడిని అని అర్జున్ అంటాడు. ఓ మరి ఇప్పుడు అని ఆర్షి అడిగితే ఐడెంటిటీ హైడ్ చేసి చేస్తాను లేకపోతే సోషల్ మీడియాలో న్యూస్లో నన్నే టార్గెట్ చేస్తారని అర్జున్ అంటాడు. చిన్నగా నవ్వుకొని అర్జున్ నువ్వొకటి గమనించావా నీకు నాకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ మీన్ నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కానీ నువ్వు పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తోనే పుట్టావు. నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు అయినా కూడా మన ఇద్దరం ఒకరికొకరం ప్రాణంగా మారిపోయాం కదా అని అంటుంది ఆరుషి. అదేనేమో ప్రేమంటే అని ఆరుషి అంటుంది. అలా అనేసరికి చిన్నగా నవ్వుతూ అయితే ఇప్పుడేమంటావే అని అంటాడు అర్జున్ బైక్ స్పీడ్ నార్మల్కి తెస్తూ. అడిగితే ఏమి అంటాను ఐ లవ్ యూ అర్జున్ సార్ అని అంటానని ఆరుషి ముద్దుగా అంటుంది గట్టిగా తన వీపుకి అతుక్కుపోతూ. ఆరుషి అలా అనేసరికి తన నడుము దగ్గర ఉన్న అరువు చేతిని కిస్ చేస్తూ చీకటి పడుతున్న పరిసరాలను తన ఎక్స్రే కలతో స్కాన్ చేస్తూ బైక్ ఆపి గెట్ డౌన్ అని అంటాడు. కళ్ళు తెరి చుట్టూ చూసి ఇక్కడ ఎందుకు ఆపావని అరువు అంటే ముందు దిగమని చెయ్యి అందించి తను దిగిన తర్వాత ఆ చేతిని లాగుతాడు. తన ఛాతీకి బలిలా అతుక్కున్న ఆరుషిని చుబకం పట్టుకొని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ చూడు అరు నువ్వు చెప్పినట్లుగా నేను చూడకముందు నా లైఫ్ స్టైల్ డిఫరెంట్గానే ఉండేది బట్ నేను చూసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నువ్వే నా సోల్ పార్ట్నర్ అని ఫిక్స్ అయ్యాను. టు వే ఫ్రాంక్ ఈ లవ్ అనేది నాకు నమ్మకం లేదు నేను నమ్మను కూడా కానీ నువ్వు మాత్రం నా లైఫ్ లాంగ్ స్టిల్ మై లాస్ట్ బ్రీత్ వరకు కావాలి అండ్
వన్ మోర్ థింగ్, నువ్వు నాకు ఎంత ప్రీషియస్సో నీకు కూడా తెలియదు. నా లైఫ్ దొరికిన విలువలేని కట్టలేని నా ఓన్ ప్రాపర్టీవే నువ్వు. నేను సంపాదించుకున్న ప్రాపర్టీస్, మనీ, స్టేటస్ ఇవన్నీ కూడా నాకు నథింగ్ నీ ముందర అని అర్జున్ అంటాడు. నవ్వుతూ అర్జున్ అలాగే చూస్తూ, అంత ఇష్టమా నేనంటే అరు అని అతని మాటలకి బ్లష్ అవుతూ అడుగుతుంది. బుగ్గకి ముద్దు పెడుతూ అవును అని అంటూ, నువ్వు ఒప్పుకోవాలి కానీ డైమండ్స్తో నీకు నేను అభిషేకం చేస్తానని అర్జున్ అంటాడు. ఇంకొకసారి నువ్వు తక్కువ చేసుకునే మాటలు నా దగ్గర మాట్లాడకు అర్జు అని అంటూ చుట్టూ చూసి చలికి అదురుతున్న పదరాలను అందుకుంటూ పువ్వులో దాగున్న మకరందాన్ని తేనెటీగ పిలిచినట్లుగా పెదవుల్లో దాగున్న అమృతాన్ని అతను జుర్రుకుంటాడు. బ్రీతింగ్ కష్టంగా కదిలిస్తే తనకే బొక్క పడుతుందని అర్జున్ నడుము దగ్గర ఉన్న టీషర్ట్ని 2 పిడికిట్లో బంధించేస్తుంది. కాసేపటి వదిలి లవ్ యూ ఇన్ఫినిటీ టైమ్స్, బాగా చలిగా ఉంది పద బంగ్లాకి వెళ్ళి వెచ్చగా నా కౌకిట్లో దాచేస్తానని ఆరుషి బుగ్గల్లో ఎర్రని మంతరాలు పూయించి బైక్ స్టార్ట్ చేస్తాడు. బంగ్లాకి చేరుకునేలోపు అర్జున్ దారంతా అవసరం లేని చోట కూడా స్పీడ్ బ్రేక్స్ వేస్తూ ఆరుషిని 30 తిప్పులు పెడతాడు. బైక్ ఆగడంతో గట్టిగా ఊపిరి తీసుకొని, నీతో ఇంకోసారి బైక్ రైడ్ అంటే చచ్చినా రానని లోపలికి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటూ కౌశి సెండ్ చేసిన మెసేజ్కి నసులు ముడేస్తూ ఫోన్ చూస్తాడు. అర్జున్ ఆ ధర్మేంద్రకి బెయిల్ వచ్చింది. వాడి తమ్ముడు ఇద్దరు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఇంకా తెలియలేదు. థ్రెడ్ ఉందని నాకు అనిపిస్తోంది. స్టీవ్ని పంపనా అని అంటాడు. వద్దు అరు, సెక్యూరిటీ చూసి ప్యానిక్ అవుతుంది, నేను చూసుకుంటానని అర్జున్ అంటే, ఆగు బావా, హనీమూన్కి ఎంచక్క ఏ కాశ్మీర్కో లేక ఏ స్విస్కో వెళ్లకుండా వాడు ఉంటున్న మనాలికే ఎందుకు నువ్వు వెళ్తున్నావని కౌశిక్ అంటాడు. సైడ్ స్మైల్ ఇచ్చి, వర్క్ ఎక్కడ నెగ్లెక్ట్ అవ్వకుండా చూడు అని కాల్ కట్ చేసి, నో డౌట్ వీడు ఖచ్చితంగా హనీమూన్కి అయితే వెళ్ళలేదు, ఏదో హింసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడని అనుకుంటూ మనాలిలో ప్రస్తుతం ఆ ధర్మేంద్ర లొకేషన్ ట్రాక్ చేయడానికి చూస్తాడు. లోపలికి వచ్చిన అర్జున్కి ఫ్రెష్ అయ్యి అదే డ్రెస్లో కూర్చొని కాఫీని ఎంజాయ్ చేస్తూ టీవీలో వస్తున్న ఎవర్ గ్రీన్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీ నవ్వుతూ చూస్తుంటుంది. నవ్వుతూ ఆ పక్కనే కూర్చుంటూ చేతిలోని కాఫీ చూస్తూ, నాకు కూడా కాఫీ కావాలని అర్జున్ అంటే, ఇప్పుడు తెస్తానని అంటే, కాఫీ కావాలి అని స్ట్రెచ్ చేస్తూ అంటాడు. అర్థం కాక చూస్తుంటే కప్ నోటి దగ్గర పెడతాడు. సిప్ చేసిన అరు పెదవులు నెక్స్ట్ సెకండ్ అర్జున్ పెదవులతో లాక్ అవుతాయి. కాసేపటికి వదిలి నైస్ కాఫీ అని కన్నుకొట్టి 10 మినిట్స్లో ఫ్రెష్ అవ్వాలని ఆర్డర్ చేస్తాడు. నో అర్జున్, నాకు ఇంకా బాడీ పెయిన్స్ ఇంకా తగ్గలేదని ముద్దుగా అంటున్న అర్జున్ చూస్తూ ఇలా క్యూట్గా ఫేస్ పెట్టి, నన్ను పస్తులుంచకు బేబీ, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యింది, అదే అర్థం చేసుకోవే నా బాధ అని అర్జున్ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటాడు. అర్జున్ ఫేస్ని చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అవ్ బంగారం అని బురుగ్గలకు తడి ఎంగలెత్తుతూ నడుముని సుతారంగా కొనగొడుతూ మీటుతూ అంటాడు. కథ కొనసాగుతుంది. అర్జున్ ఆరుషీల ఈ ప్రేమ ప్రయాణానికి మధ్యలో ఎవరైనా బ్రేక్ వేస్తారా? వీళ్ళిద్దరి మధ్యలో కంటికి కనిపించిన శత్రువు ఏమైనా రాబోతున్నారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.